నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సూర్యలంక బీచ్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జీఎస్టీ తగ్గింపుతో పాటు కంపెనీలు అందిస్తున్న ప్రత్యేక రాయితీలు కూడా పొందాలన్న బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ జీఎస్టీ తగ్గుదలతో వాహనదారులకు ఊరట లభించిందన్న డిప్యూటీ కమిషనర్ సుశీల భ్రూణ హత్యల సంస్కృతిని నివారణకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం వచ్చిందన్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు లింగ నిర్ధారణ సమాచారం వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సూర్యలంక బీచ్ లో పర్యాటకులకు సూపర్ జీఎస్టీపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. వారాంతపు రోజుల్లో బీచ్ కు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారని వారికి కూడా అవగాహన కల్పించేలా సైకత శిల్పం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా త్వరలోనే జిల్లా కేంద్రం బాపట్లలో అన్ని రకాల వస్తువులతో ఒకే చోట షాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో పాటు ఆయా కంపెనీలు అందించే ప్రత్యేక డిస్కౌంట్ ను కూడా వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యలంక బీచ్ లో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలో 3 మృతి చెందడం బాధాకరమని ఇక నుండి బీచ్ లో అదనపు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటకులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రక్షణ సిబ్బందికి సహకరించాలన్నారు. బీచ్లో శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది. అంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం, అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండ్ ఆర్ట్ని మనం చేయటం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది. 19 దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు. అలాగే బాపట్ల షాపింగ్ సందడి అని ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది. అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి, మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం, పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంఘటన, దానికి ఒక సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది. జీఎస్టీ తగ్గుదల వల్ల వాహనదారులకు ఊరట లభించిందని ప్రకాశం జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాయుడు సుశీల అన్నారు. జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ఆటోలు, ట్రాక్టర్లు, ఎల్జీవీ వాహనాలు, మినీ లారీలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కల్నూల్ రోడ్ జంక్షన్ వద్ద నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు జరిగిన ర్యాలీని డిటిసి సుశీల, మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అంశంపై అవగాహన కల్పించేందుకు వాహన ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఏ వాహనంపై ఎంత జీఎస్టీ తగ్గిందో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 28% ఉన్న వాహనాలకు 18% మేరకు, 18% జీఎస్టీ ఉన్న వాహనాలకు 5% మేర జీఎస్టీ తగ్గిందన్నారు. దీనివల్ల వాహన కొనుగోలుదారులకు 2 లక్షల రూపాయలు కొనుగోలు భారం తగ్గుతోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుశీల కోరారు. ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర, ప్రసాద్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వస్తు వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. కేంద్రం జీఎస్టీ 2.0 పేరుతో భారీ బొనాంసా ప్రకటించిన నాటి నుంచి వస్తువులు 5% స్లాబ్ ఉదయం అన్నారో లేదో సాయంత్రానికి కేంద్ర 46 జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 4 స్లాబ్లలో ఉన్న జీఎస్టీ విధానాన్ని
సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ 2.0 క్రింద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనే అంశం మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు జిఎస్టీ తరఫున స్మాల్ వెహికల్స్ క్రింద మనము ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ఈ జిఎస్టీ అనేది ఈ స్మాల్ వెహికల్స్కి ఏ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ తగ్గాయి, ఎంత తగ్గాయి, వారికి ఎంత అభివృద్ధిలో సహాయపడుతుంది ఈ అమౌంట్ అనేది దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనానికి 28% ఉన్నటువంటి వాహనాలకి 18% కుదించడం జరిగింది. అట్లానే 18% ఉన్న వాహనాలకి 5% కుదించడం జరిగింది. అట్లా ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి మనకి ఇక్కడ టోటల్గా తగ్గించడం జరిగింది. వాహనదారులకి అలాగే రవాణా రంగంలో ఉన్న వాళ్ళకి జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ద్వారా వచ్చిన లబ్ధి, సేవింగ్స్, లాభాలు ఇవన్నీ వాటిని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించేందుకు గాను భారీ ర్యాలీని మేడం గారు, ఆ డిటిసి మేడం గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సో వారిని అభినందిస్తున్నాను. చాలా మెగా ర్యాలీ టేకప్ చేశారు. దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 1200 cc వరకు ఉన్న వెహికల్స్ అన్నిటి మీద అవుట్ రైట్గా 10% జిఎస్టీ తగ్గిందండి. అంటే ఇది చాలా గణనీయమైన తగ్గుదల అనమాట. దీనివల్ల వెహికల్ ఛార్జెస్ బాగా తగ్గుతాయి. అలాగే రవాణా ఛార్జెస్ 12% ఉండేవి అవుట్ రైట్కి 5% తగ్గినాయి. సో ఈ రకంగా ట్రాక్టర్స్ మీద 5% వచ్చినాయి. సో 10% నుండి 7% మటుకు చాలా వరకు రవాణా రంగంలో ఉన్న సో వాహనాల మీద కానీ రవాణా ఛార్జెస్ మీద కానీ గణనీయమైన తగ్గుదల తగ్గింది కాబట్టి ధరలు తగ్గాయి. కాబట్టి ఇవి వినియోగదారులు కానీ వాహనదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ దీన్ని గుర్తించి దీనిని స్వంతం చేసుకోవాలన్నమాట. వాహనాలకు సంబంధించి అయితే మరి ట్రాక్టర్లు కానివ్వండి, గతంలో అయితే 28% ఉండేది జిఎస్టీ, కానీ ఈరోజు మరి 18%కి తగ్గించడం జరిగింది. అలాగే అనేక వాహనాల మీద కూడా 18% ఉండేదని 5% తగ్గించడం జరిగింది. అందువలన ఈరోజు మరి కార్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్మకాలు పెరిగాయి. ప్రభుత్వం మీద నమ్మకం కూడా పెరిగింది. తద్వారాగా ఈరోజు మరి సేల్స్ మనం ఎక్కడ చూసినా సరే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 వరకు కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున మరి కర్నూలులో కూడా ఈరోజు భారత ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు కూడా మరి పెద్ద ఎత్తున జిఎస్టీ మీద కూడా మరి ఒక పెద్ద మీటింగ్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవేర్నెస్, అంటే మనము చిన్న వస్తువులు అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అంటే ఫ్రిడ్జ్లు, అలాగే మనం ఇంట్లో వాడిన గృహోపకరణాల వస్తువులు అన్నింటిలో ఏసీలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, వాటి దగ్గర నుంచి మరి వాహనాల వరకు కూడా అన్నింటి మీద కూడా జిఎస్టీ భారీగా తగ్గించడం వలన ఈరోజు మరి అందరూ కూడా మరి ఎక్కడ వచ్చిన షాపుల్లో మరి తిరుగుతున్నారు అని అంటే మరి దీనికి అంతటికీ కూడా మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని. 100 మందికి ఛాతీ నొప్పి వస్తే అందులో 70 మందికి ఇంటి బయట ప్రదేశాల్లో వస్తోందని, అలాంటి సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. ఒంగోలు కూరగాయల మార్కెట్ వద్ద జీజీహెచ్ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానికాన్ని సిపిఆర్ ఎలా చేయాలి, సిపిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడే విధానంపై డెమో నిర్వహించారు. జాతీయ స్థాయిలో కార్డియాలజీ విభాగంలో నిర్వహిస్తున్న వారోత్సవాలు ఈ నెల 17వ తేదీతో ముగుస్తాయని డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. అనేక ప్రాంతాల్లో సిపిఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టామని, మార్కెట్కు అనేక మంది ప్రజలు వస్తుంటారని, వారికి అవగాహన కల్పించినప్పుడు ఎవరైనా ఛాతీ నొప్పితో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సిపిఆర్ చేస్తూ 108కి సమాచారం అందించి హాస్పిటల్కు తరలించాలన్నారు. కార్యక్రమంలో అనస్థీషియా విభాగం నిపుణులు డాక్టర్ చలపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ తిరుపతి రెడ్డి, వైద్య బృందం పాల్గొన్నారు. 7, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అంతే పదెత్తు కొంచెం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం
అవన్నీ తెలియడం కోసం ఇక్కడ మేము వచ్చి చెప్తున్నాం అనమాట. బ్రదర్ లేడీస్ ఎవరైనా చేస్తారని చూడండి. ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినందు ఈ సిపిఆర్ ప్రోగ్రాం 17వ తేదీ వరకు కొనసాగుతుంది ఈ వారము. దీనివల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది హార్ట్ అటాక్తో చనిపోతుంటారు. మనం చుట్టుపక్కల దాదాపు ఒక 50 మంది హార్ట్ అటాక్తో ఇంట్లో చనిపోతే 50 మంది బయట చనిపోతున్నారు. బయట చనిపోయిన వాళ్ళకు మనం పక్కలో ఉండే ఇంట్లో వాళ్ళకైతే మనం ఏదో తీసుకొని రషిపోతాం, బయట వాళ్ళకి ఎవరో లేని పడిపోయి వెళ్ళిపోతుంటాం. అట్లా పోకుండా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అంటే ఎట్లా కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాలి, దానివల్ల 10 మందిలో 3-2 బతికి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. సో అటువంటి అత్యున్నతమైన కార్యక్రమం ఇది సిపిఆర్. మేము ఈ రైతు బజార్లో మార్కెట్ యార్డ్లో అందరికీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకు, లేడీస్కు, జెంట్స్కు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తే చనిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ఇంట్లో ఒక్కరికి తెలియ ఉండాలి. వీళ్ళందరూ పోయి మళ్ళీ 10 మందికి చెప్పగలిగి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్పెషల్లీ బైస్టాండర్స్ సిపిఆర్ అంటారు. బైస్టాండర్స్ సిపిఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ఆ పక్కనున్న వ్యక్తి ఏం చేయాలి అనే అవగాహనని ప్రజల్లో కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ను ఒక వారం రోజులు చేపట్టడం జరిగింది. ఈ వారం రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోతే సో వాళ్ళని మనము స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. టచ్ చేసి కానీ ఛాతి మీద, భుజాల మీద వాళ్ళని టచ్ చేసి వాళ్ళని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కానీ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ హెల్త్ నెంబర్ 108కి ఫోన్ చేసి వెంటనే మనం చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. బైస్టాండర్స్ సిపిఆర్ అంటారు. సో ఛాతి మీద 2 చేతులతోటి నొక్కడం ద్వారా మళ్ళీ హృదయం, మళ్ళీ హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియను వైద్య బృందం వచ్చేంత వరకు కంటిన్యూ చేసినట్లయితే ఆ వ్యక్తి బ్రతికే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ కేర్ తీసుకుంటారు, వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మంచిగా మన అందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి గొప్ప కార్యక్రమం అని మనం అందరం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్. భ్రూణ హత్యల సంస్కృతిని అరికట్టేందుకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించారు. బిడ్డలు పెరగాలి, బిడ్డలు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగిందని, ఎవరైనా గర్భంలో ఆడపిల్ల ఉందని అబోర్షన్ చేయించుకుంటామని వచ్చే వారికి అవగాహన కల్పించి బిడ్డకు జన్మనిచ్చే వరకు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్త్రీల సంఖ్య బాగా తగ్గిపోతోందని, స్త్రీ లేనిదే సమాజం లేదని, ఆ విషయాలను గర్భవతులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎవరైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ అంశం వెల్లడించి గర్భస్రావానికి బాధ్యులైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివి మనం సొసైటీలో చూస్తున్నాం. మగ పిల్లడు కావాలి, ఆడపిల్లనే కంటున్నాం. ఇటువంటి సమస్యలతో దయచేసి మీరందరూ కూడా మీ అందరి ద్వారా సొసైటీలోకి
ఈ సొసైటీలో ఆడపిల్ల లింగ నిర్ధారణ చేసి మనము మన సమాజం మొట్టమొదటిగా మన కుటుంబము, మన సమాజము, మన జిల్లా ఇది ఆలోచించి మనం గనక ఒక కంట్రోల్ చేయాలనే నినాదం తీసుకోగలిగితే దాన్ని మనం ఆపేయటానికి 100% అవకాశం ఉంది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ఇంతకుముందు మనం పాపులేషన్ని తగ్గించాలి, ట్యూబెక్టమీస్, వ్యాసెక్టమీస్ చేయాలి అనేటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి, సొసైటీలోకి వెళ్ళి వారిని మనం ప్రోత్సహించి ఆపరేషన్కి తీసుకొచ్చి చేయించేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా కాకుండా బిడ్డలు పెరగాలి, బిడ్డల్ని కనాలి అనేటువంటి ఒక నినాదంతో సొసైటీ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ చేయాలి. సో అటువంటప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ యాక్టివిటీస్ అనేవి నిర్బంధంగా కాకుండా 2-3 అయిన తర్వాత అయినా వారి ఇష్ట ప్రకారం చేయించుకోవచ్చు అనేది మనం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో అబార్షన్స్ చేయించడము, స్త్రీమూర్తిని గర్భంలోనే ప్రాణాపాయం అంటే ప్రాణాన్ని తీయటం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక క్షణం ఆలోచించండి. మనకి తెలియకుండా ఏది ఎక్కడ జరగదు. ఇది వాస్తవమా కదా? సే ఎస్ అంటే అట్లీస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పండి. నిజాంపట్నం మండలం యామినేని వారి పాలెంలో 192.42 ఎకరాలలో సమీకృత ఆక్వా పార్క్ నిర్మిస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ ఆక్వా పార్క్ వల్ల మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మత్స్య సంపద అభివృద్ధికి పార్క్ కేంద్రం కానుందని, దీనివల్ల మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆక్వా పార్క్ ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చినా పనులు ప్రారంభించకపోవడానికి గల అడ్డంకులను మారిటైమ్ బోర్డు అధికారులను అడిగారు. పనులు వెంటనే ప్రారంభించి ఏడాదిలోపు ఆక్వా పార్కు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాస నాయక్, డీడీ గాలిదేవుడు, ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు, మారిటైమ్ బోర్డు ఈడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ వాటర్ పని చేస్తారు. ఇంకా క్రస్ట్ 2-3 months కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఏమేమి ఐటమ్స్ తీసుకోండి. ఈ బ్రేక్ వాల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుండి నవంబర్ 12వ తేదీ వరకు జరుగుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్లయ్య స్వామి అన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విరుద్ధంగా పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న మాట ఆచరణలో పెట్టలేదని, తక్షణమే రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆయా ప్రాంతాలకు చేరుకున్నప్పుడు విద్యార్థులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేయండి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు జాతాను ప్రైవేటీకరణను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పెండింగ్ లో ఉన్నటువంటి మెస్, కాస్మెటిక్ ఛార్జీలను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్సు జాతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి నవంబర్ 2వ తేదీన ప్రకాశం జిల్లాలో కూడా ఈ బస్సు జాతా
రావడం జరుగుతుంది. ఈ బస్సు జాతకు విద్యార్థులకు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బస్సు జాతను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మరి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు గొప్పలు చెప్పేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన గడుస్తూ ఉన్నా కూడా నేటికి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయరు. ఒకవైపు ఏమో అసెంబ్లీ సమావేశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి 600 కోట్లు విడుదల చేశాం, 800 కోట్లు విడుదల చేశామని చెప్పి మరి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ అవి కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యే తప్ప నేటికి విద్యార్థుల ఖాతాలో ఎవరికి కూడా జమ కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితే సమస్యలకి స్వాగతాలు పలుకుతున్నాయని చెప్పారు గతంలో. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సమస్యలు కనిపించట్లేదా? మొన్నటికి మొన్న అటు విశాఖపట్నంలో 120 మంది పిల్లలు కూడా అక్కడ హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు కూడా అనారోగ్య పాలైనారు. తాగడానికి కనీసం మంచినీరు లేకుండా అక్కడ 120 మంది విద్యార్థులు ఈరోజు గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే ఏ విధంగా పిల్లల సమస్యలు ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా జీవో నెంబర్ 77 మేము రాగానే రద్దు చేస్తూ ఉన్నాం. పీజీ విద్యార్థులకు శాపంగా మారింది, మేము ఆ జీవోను రద్దు చేస్తాం, పీజీ విద్యార్థులకు విద్యను దగ్గర చేస్తామని చెప్పి ఈరోజు ఆ పద్ధతిలో చెప్పారు. కానీ ఒకటంటే ఒకటి మీరు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా అమలుపరచకుండా అన్ని విధాలుగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదే పద్ధతిలో వాళ్ళకన్నా ఎక్కువగానే ఈరోజు విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, పేద బడుగు బలహీన విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, కార్పొరేట్ విద్యార్థులకి చైతన్య, నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య ఇలాంటివి మొత్తం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వమే వాళ్ళకి దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వ విద్యను మొత్తం కూడా దోహం చేస్తూ ఆ విధంగా మూసేసే పరిస్థితుల్లో కనిపిస్తుంది. చీరాల వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లి మరణించిన కొత్తపేట గ్రామం వడ్డెర సంఘానికి చెందిన కోట గౌతమ్, కూచిన షారోన్ కుటుంబాలను యువ నాయకుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్ పరామర్శించారు. తన తండ్రి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తరపున 2 కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ దోగిపర్తి బాలకృష్ణ, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ పట్టుకున్నాడు, పిల్లల్ని పట్టుకున్నాడు, ఇంకా వదిలేసి వచ్చేసి చిన్నగా పంపించారు. ఖచ్చితంగా ఏదో న్యాయం బాధ కదా, చాలా కష్టపడ్డారు. ఆవేదన అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లి అన్ని రకాల వాహనాలను మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. పల్నాడు వైపు నుండి కర్నూలు వైపు వెళ్లే వాహనాలను పెద్దారవీడు మండలం కుంట నుండి గిద్దలూరు వైపు మళ్లించి నంద్యాల మీదుగా కర్నూలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అద్దంకి హోలీ పెయిత్ ఉన్నత పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నిర్వహించారు. నిరుపేద కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న మేధావి అని వక్తలు కొనియాడారు. భారత రక్షణ రంగంలో అత్యాధునిక క్షిపణులకు రూపకల్పన చేసి దేశ భద్రతకు తన వంతు కృషి చేసిన అబ్దుల్ కలాం లాంటి మహనీయుని జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని స్కూల్ కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ అన్నారు.
కార్యక్రమంలో అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, ఉపాధ్యాయులు నాగరాజు, స్వాతిలక్ష్మి, తిరుపతయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులు షన్విత, ప్రేమ్ చరణ్ అబ్దుల్ కలాం జీవితం గురించి ప్రసంగించారు. President of India from 2002 to 2007. He was the scientist from India. His mother name is Aishamma and his father name is Zainul Abidin. APJ Abdul Kalam full name is Abdul Pakir Zainul Abidin Abdul Kalam. He was a great scientist from India. He had launched the first satellite from India. He is a great and he is the inspiration to all. After his presidency, he written many of the poets and he is inspiring to all the youth. He is a very humorous person. సిసిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఆయన ఫిజిక్స్లో పట్టా పొందారు. అనంతరం ఆయన చెన్నైలోని మద్రాసులో ఏరోనాటికల్ టెక్నాలజీలో ఆయన కంప్లీట్ చేశారు. 11వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకున్నారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా మరియు రక్షణ పరిశోధన స్థలంలో 40 సంవత్సరాలు పనిచేశారు. ఆయన 2017 జూలై 15న విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ పైన బోధిస్తుండగా ఆయనకు హఠాత్తుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సూర్యలంక బీచ్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం. జీఎస్టీ తగ్గింపుతో పాటు కంపెనీలు అందిస్తున్న ప్రత్యేక రాయితీలు కూడా పొందాలన్న బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ. జీఎస్టీ తగ్గుదలతో వాహనదారులకు ఊరట లభించిందన్న డిప్యూటీ కమిషనర్ సుశీల. భ్రూణ హత్యల సంస్కృతిని నివారణకు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం వచ్చిందన్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు. లింగ నిర్ధారణ సమాచారం వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. డి న్యూస్ లో నేటి మాట. చుట్టూ ఎందరున్నా మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి దొరికిన వరమే స్నేహం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.